హలో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఆర్డర్ ఏమి ఇచ్చేసినాము. మా తమ్ముడు మేమైతే వచ్చినాము. వాడు బండి తోలుతున్నాడు. నేనైతే కూర్చొని హాయిగా వీడియోలు తీసుకుంటా, సీట్లో కూర్చొని వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. చూడండి, ఈ చెట్లు అయితే చాలా అందంగా ఇండ్ల ముందర అయితే మనం ఎలా కాలం అలాగా పెంచుకోవచ్చు. ఈ చెట్లు ఇవి మన ఇండియాలో స్పెషల్ పేరు ఉందన్నమాట. వాటికి కువైట్ బందారం అంటారు ఈ చెట్లు అయితే. చూడండి, మేమైతే మా మందకాల్లో విశాఖలో వెళ్తున్నాం కాబట్టి ట్రాఫిక్ అయితే కొద్దిగా తక్కువ ఉంది. మనం మెయిన్ రోడ్డుకి వెళ్తే ట్రాఫిక్ అయితే ఈ టైంలో భయంకరంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, డెలివరీ అయితే ఇచ్చేసినాం. ఆర్డరు మా వాడైతే ఇచ్చేసి సమ్మర్ కోయిట్లో కూర్చొని ఒక సిగరెట్ అన్ని ఇచ్చేసినాడు. నేనైతే ఇంకా వెళ్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే అది నార్మల్లే అనమాట, ఎవరైనా తాగుతారు. ఎందుకంటే చలికి ఎక్కువ చలి కాబట్టి ఆ చలి బట్టి టీలు తాగాలి, టీలు సిగరెట్లు తాగాలి. సిగరెట్లు అయితే ముందు అయితే తాగరు, ముందు అయితే మనం ఒకడే పోతాము ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది అనమాట కువైట్లో పరిస్థితి. చూడండి ఎలా ఉంటుంది ఇంట్లో, చూసేంత వరకు ఉంటుంది ఇల్లు అనమాట. ఈడైతే నిద్రపోతాడు. ఈడ కూడా పాలాకున్నాడు పాపము, కాళ్ళు అయితే పట్టకపోయినట్టున్నాడు, బ్రేక్ పట్టుకోలేకున్నాడు ఫ్రెండ్స్ వాడు. చూడండి, ఈ రేకులు ఏందంటారేమో, ఈ రేకులు అయితే ఈ పండ్లకు చల్లి దగ్గర కన్నా, గాలి దగ్గర కన్నా, ఎండ దగ్గర కన్నా దాని కింద పెడతారనమాట. వర్షం వచ్చినా కూడా ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అనమాట కువైట్లో. ఎందుకంటే కువైట్ పరిస్థితి, డ్రైవర్ల పరిస్థితి ఇలా ఉంటుంది. మా తమ్ముడు ఏం పని చేస్తాడంటే డెలివరీ అనమాట, డెలివరీ బాయ్. కొత్త బిర్యానీలు, అంబర్గర్లు, బర్గర్లు ఇట్లాంటి డెలివరీ చేసి అంటాడు అనమాట. మా వాడితో కూడా వచ్చినా నేను. అయితే నేనేమైతే బండి ఏం తోలను, అయితే కూర్చొని వీడియోలు తీసుకుంటూ ఉంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది అనమాట కువైట్లో. ఇలాగ పరిస్థితి ఇట్లుంటుంది. బజార్లు ఇట్లుంటాయి, రోడ్లు ఇట్లుంటాయి, బండ్లు ఇలాగ తోలుతారు, బండ్లు ఇట్లుంటాయి, మంచి మంచి కాస్ట్లీ బండ్లు. చూడండి, ఇంకెప్పుడైతే ట్రాఫిక్ తగులుతారు మనకు. వీడైతే మాకు ఎందుకంటే మా వాడు కొద్దిగా ముందు పోయినాడు కాబట్టి వాడైతే సైడ్ ఇవ్వట్లేదు అనమాట. అయి నన్ను తప్పుకుంటూ వస్తాను, మా దేశానికి వచ్చి నన్నే తప్పుకుంటూ వస్తామని వాడు కొద్దిగా బిల్డప్ చూపిస్తాడు అనమాట. అలాంటప్పుడు మనమే స్లో అయితే వాడు మామూలు దారికి వస్తాడు అనమాట. అలాంటప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ఆ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంది, అదే 5 ఫ్లోర్లు ఇల్లు అదే. చూడండి ఎలా ఉందో. అలాంటి ఇల్లు ఎవరికైనా మీకు కట్టేటట్టు అయితే కువైట్లో ఇంజనీర్ ఉంటాడు అనమాట, ఆయన ప్లానింగ్తో కట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట పరిస్థితి కువైట్లో. చల్ల గాలితో వస్తుంది, చలి కూడా అట్లా ఉంది. గాలి ఎట్లా వస్తుందో చలి కూడా అట్లా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కువైట్లో ఈ చలికాలం పరిస్థితి ఇట్లుంటుంది డ్రైవర్లకు. మామూలు ఎండల కాలం అయితే కారుతా ఉంటుంది, చలికాలం అయితే చలి. ఇది కువైట్లో ప్రతి ఒక్కటి ఇబ్బంది అనమాట. చలికి ఇబ్బంది, ఎండలకి ఇబ్బంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇండ్లు. చూడండి ఎలా అన్ని వరుసగా ఏ ఇల్లు ఎత్తుకున్నా 3 ఫ్లోర్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఏ ఇల్లు ఎత్తుకుని ఇవ్వనట వరకు 3 ఫ్లోర్లే. ఆ ఇండ్ల ముందర ఈత చెట్లు ఇట్లా పచ్చగా తడిగిలు కట్టుకుంటారు. ఎందుకంటే బయట మనుషులు కనపడకూడదు అనమాట. అట్లా తడిగిలు కట్టేస్తే పిల్లలు లోపల ఆడుకుంటా, ఏదైనా ఫుట్బాల్ ఆడుకుంటా, ఏదన్నా లేడీస్ మన బయట వాళ్ళు చూడకన్నా అది ఎత్తుగా కట్టుకుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళకు అదొక పిచ్చింది అనమాట. పక్కోడు తాబెంటి పోయే మక్కతను వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీని, పిల్లలు కానీ వీళ్ళను లేడీస్ని కానీ ఎవరు చూడకూడదు. ఎందుకంటే అలాగ బంధించేస్తారనమాట. ఇది వచ్చేసి దివానీ అంటారు. చూడు ఎంత అందంగా రెడీ చేసినారు దివానీ. చూడండి ఫ్రెండ్స్, అందరూ బయట కూర్చొని అంతా చూస్తాను, అంతా ఛాయ్ తాగుతా, టీవీ చూస్తా, ఛాయ్ కావా తాగుతా, టీవీ చూస్తా, వచ్చిపోయే బండ్లు చూస్తా, ఇట్లా ఉంటారనమాట. చూడండి, ఇదైతే ఇషారా అంటారు దీన్ని. నేనైతే లాంగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇండ్ల ముందర ఇట్లా బండ్లకు కనీసం బండ్లు కట్ట రేకులు వచ్చిందని కూడా డెకరేషన్ చేస్తారు. ఉంటుంది కువైట్లో బజార్లలో ఇషారా. మనం ఇండియాలో బజార్లు అంటాము, కువైట్లో ఇషారా అంటారు. అక్కడ పెద్ద బోర్డు కనిపిస్తుంది చూడు, ఆ బోర్డు కనపడుతుంది అనమాట. ఏ బజార్కి వెళ్ళాలా, ఏ ఇంటికి వెళ్ళాలా అనేది మనకు కనపడుతుంది అనమాట. మనం ఆ బోర్డు చూసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఆ బోర్డు నెంబర్ చూసుకొని. ఇదే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.